ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా మీరందరూ? యేసయ్య నామములో మీ అందరికీ మరొకసారి శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక వాగ్దానంతో ఈ రోజును ప్రారంభిద్దాం. యేసయ్యలో మనం సంతోషిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు. మరొక నూతన రోజును మా జీవితంలో ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈరోజు మాకు ఇస్తున్నారంటే ఈ రోజులో మీ కొరకు మేము చేయాల్సిన పనులు ఉన్నవి తండ్రి. ఆ పనులను నీకు ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి, నీ ఇష్ట ప్రకారం నువ్వు ఇచ్చిన ఈ కొత్త రోజును గడపడానికి మాకు కృపనీయమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానంగా మనం కీర్తనలు 119వ కీర్తన 116వ వచనము ఈరోజు మనం వాగ్దానంగా ధ్యానిద్దాం. చూడండి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము, నా ఆశ భంగమై నేను సిగ్గునొందక ఎందునుగాక. ఇది దావీదు కీర్తన అండి. దీంట్లో ఎవరు రాశారని లేదు, కానీ బైబిల్ పండితుల ప్రకారం ఇది దావీదు కీర్తన లాగా ఉందని, అంతకుముందు దావీదు కీర్తన రాసినప్పుడు ఏమేమి సంగతులు ఆయన మాట్లాడారో అట్లాగే రిజెంబ్లెన్స్ ఉంటుంది ఈ కీర్తనలో కూడా. దావీదు రాసినట్టుగానే కనిపిస్తుంటుంది. ముఖ్యంగా దావీదు రిపీటెడ్గా రాసినది ఏంటిదంటే, నీ ఆజ్ఞలు నాకు వెల్లడిపరచుము, నీ కట్టడలు యందు నేను ఆనందిస్తున్నాను, నీ ఆజ్ఞలు నాకెంతో ప్రీతికరమైనవి, నాకు తైలాభిషేకము, నేను నీ ఆజ్ఞలు పాటించాలనుకుంటున్నాను, అవి నన్ను జీవింపజేస్తాయి. ఇట్లా ప్రతిసారి కూడా ఆయన ఆజ్ఞల పట్ల, ఆయన కట్టడల పట్ల అంగీకారాన్ని తెలియజేస్తూ వాటి పట్ల ఆయన ఆనందిస్తూ అవి పాటించడానికి చాలా ఇష్టపడుతున్నట్టుగా ఉంటుంది ఆయన కీర్తనల్లో ప్రతి చోట. మనమైతే రూల్స్ అంటే మనకు కోపం వస్తుంది కదా, ఏంటి ఊరికే ఫ్లెక్సిబిలిటీ లేకుండా రూల్స్ అంటారు, అంత రిజిడ్గా ఉండాల్సిన పని లేదు, మన ఇష్టం వచ్చినట్టుగా అట్లా ఉండొచ్చు కదా అనుకుంటాం మనం కదా. కానీ దేవుడు కొన్ని ఆజ్ఞలను ఇచ్చారు, వాటిని పాటించడం అనేది ఆయనను గౌరవించడంతో సమానమైనది, అదే ఆయనకి ఇష్టమైనది. అయితే ఇక్కడ నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. నీ మాట చొప్పున, సాధారణంగా ఆయన మాట మనల్ని బ్రతికించేదిగా ఉంటుంది. ఆయన మాటతోటే సమస్తాన్ని సృష్టించాడు గనక మనకు జీవం ఇచ్చినది మాత్రము ఆయన చేతి పని, కానీ మిగతా సృష్టి అంతా కూడా ఆయన మాట ద్వారా నెరవేరింది. ఎన్నోసార్లు యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు లేదా పాత నిబంధన గ్రంథంలో కూడా ఆయన మాట పలికినప్పుడు ఎంతోమందికి జీవం కలిగింది, ఆయుష్ను పొందగలిగారు. ఆయన మాట చేత యుద్ధంలో గెలుపొచ్చింది, ఆయన మాట చేత సమస్తము జరిగినాయి కదా. నూతన నిబంధనలో చూడండి, లాజరును పేరు పెట్టి పిలిచి లాజరు బయటికి రా అని అనగానే చనిపోయిన లాజరు చక్కగా నడిచి ఎవ్వరు సహాయం లేకుండానే, అసలు కళ్ళు కనబడలేదు, మొత్తం నారబట్టతో చుట్టేసి ఉన్నాయన, ఎవరో చేయబట్టుకొని తీసుకొచ్చినట్టుగా బయటకు వచ్చేస్తాడు. ఏ గోడ గుద్దుకోడు ఆయన. అది మహాభయంకరమైన రకరకాల టెక్నికల్గా ఉంటాయి వాళ్ళ సమాధులు, చిన్నగా ఇరుకుగా, అందులో నుంచి ఏం తగలకుండా నేరుగా దారి ఎట్లా తెలిసిందో ఆయనకి కదా. ఆయన మాట మనల్ని బ్రతికిస్తుంది. అందుకనే ఆ సంగతి భక్తుడికి బాగా తెలుసు. అయితే ఇక్కడ ఈ కాంటెక్స్ట్ ఏంటిదంటే, జీవానికి సంబంధించింది, శరీరానికి సంబంధించినది కాదు ఇది. 15వ వచనం చూస్తే, నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను, దుష్క్రియలు చేయువారలారా నా యొద్ద నుండి తొలగుడి. ఇప్పుడు ఆయన ఆజ్ఞలు ఉన్నవి, ఆల్రెడీ ఎన్నో ఆజ్ఞలు దేవుడిచ్చాడు. నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను, అది అనుసరించటం అంటే ఆయనను అనుసరించడం అంటే, ఆయన ఆజ్ఞలను అనుసరించడం అంటే ఆయనను అనుసరించడమే, ఆయన మాటను అనుసరించటమే, ఆయన చెప్పిన మాట వినడమే. అందులోనే అదే జీవం అన్నమాట. 116వ వచనంలో చెప్పేది, నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము,
నేను బ్రతుకున్నట్లు నీ మాట అంటే ఆ ఆజ్ఞను ఇక్కడ మాట అని తీసుకోండి. ఆ పైన దేవుని ఆజ్ఞలను అనుసరించేదని ఉందే ఆజ్ఞ చోట, ఆజ్ఞ అంటే ఆయన మాట, ఆయన చెప్పిన మాట, ఆయన మాట చొప్పున నన్ను ఆదుకొను. ఆయన ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారం ఆయన మాట చొప్పున నేను బ్రతుకున్నట్లు అంటే ఒకవేళ ఆయన ఆజ్ఞను మనం మీరితే వచ్చేది ఏంటిది? మరణం. అంతే కదా. మరణించకుండా ఉండాలంటే ఆయన ఆజ్ఞలు పాటించాలి, ఆయన మాట వినాలి. దీనికి కరెక్ట్ రిఫరెన్స్ మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 4:4 చూడండి. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఇప్పుడు జీవం ఎక్కడి నుంచి ఉన్నది? ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా, ఆయన మాటను పాటించడం ద్వారా జీవం కలుగుతుంది. అంతేగాని మనం తినే ఆహారం వల్ల మనం జీవించట్లేదు, ఆయన మాట ద్వారానే జీవిస్తున్నాం. మరి ఇక్కడ ఉండేది ఏంటిదంటే ఆహారం అంటే శారీరక సంబంధమైనది. ఇక్కడ ఆత్మీయ ఆహారం ఏంటిదంటే ఆయన మాటే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చనిపోవడం అంటే ఎప్పుడైతే ఆయన మాటను కాదంటామో వినమో అప్పుడే మనం మరణిస్తాం. మరి అట్లనే కదా మరణం వచ్చింది మనకు. ఏదైనా తోటలో ఆయన మాట వినక, చెప్పిన మాట వినకుండా వాళ్ళ సొంత ప్రయత్నం చేసినందువల్ల, ఆజ్ఞ మీరినందువల్ల మరణం వచ్చింది. అదే ఇప్పుడు చెప్తున్నాడు ఇక్కడ. నీ ఆజ్ఞ పాటిస్తే నేను బ్రతుకుతాను, లేకపోతే మరణిస్తాను. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. మనుష్యుడు కేవలం రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తున్నాడు. ఎట్లా అంటే ఆత్మీయ స్థితిలో బ్రతకడం, చనిపోవడం అంటే ఏంటిదంటే మన డైలీ లైఫ్లో ఎవరి ఉద్యోగాలు వాళ్ళకున్నాయి, ఎవరి వ్యాపారాలు వాళ్ళకున్నాయి కదా. ఒకవేళ నేనే ఒక వ్యాపారస్తుని, ఒక వ్యాపారం చేస్తున్నాను అనుకుందాం. ఆ వ్యాపారంలో నాకేమనిపిస్తుంది, కొంత తూకం తక్కువ చేస్తే బాగుండు, వేరే డూప్లికేట్ రాయి పెడితే బాగుండు. ఇది అప్పుడు ఆ వాక్యము నాకు గుర్తు చేస్తుంది, నేను చదివినది. అరే న్యాయంగా మీ వ్యాపారం న్యాయంగా చేయమని చెప్పాడు కదా దేవుడు. తూనికరాళ్ళు దొంగ కొలతలు యెహోవాకి అసహ్యమని చెప్పారు కదా. ఇప్పుడు నాకు వెంటనే అది మాట గుర్తొస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను సెట్ అయిపోతాను. నా దురాశ అనేది ఇప్పుడు నాలో పనిచేయదు, దేవుడి ఆజ్ఞే నాలో పనిచేస్తుంది. కాబట్టి నేను ఆయనలో బ్రతుకుతాను. లేకపోతే దురాశకు లోబడ్డాను అనుకోండి, 10 రూపాయలు ఎక్స్ట్రా వస్తాయో 100 రూపాయలు ఎక్స్ట్రా వస్తాయి అనుకుంటాను. వెంటనే నేను పర్వాలేదులే అని డూప్లికేట్ వస్తువును అమ్ముతాను, లేదా దొంగ తూనికరాళ్లను ఉపయోగిస్తాను. అప్పుడు నేను చచ్చిపోతాను అనమాట. మనిషిగా కనిపిస్తున్నప్పటికీ దేవుడి దృష్టిలో ఆయనకి నాకున్న సంబంధం తెగిపోతుంది. ఆయనతో సంబంధం తెగిపోయిన తక్షణమే నేను మరణంలోకి ఉంటాను, నేను మరణిస్తాను. ఆ సంగతి నాకు కూడా తెలియదు కొంతకాలం గడిచేదాకా. దేవుడు ఫస్ట్ నువ్వు మరణించకపో, నువ్వు చచ్చిన శవానివి, నీతో నాకు పని లేదంటాడు. బ్రతికున్న వాళ్ళే, సజీవంగా ఉన్నవాళ్ళే ఆయనకు కావాలి. మృతులైపోయిన క్రైస్తవులు ఆయనకి అవసరం లేదు కదా. కాబట్టి ఈరోజు మనం వాగ్దానం ఏంటిదంటే, నేను బ్రతుకున్నట్లు నీ ఆజ్ఞను ఎల్లప్పుడూ నా మనసులో ఉంచుకుంటాను. నీ వాక్యాన్ని నా మనసులో ఉంచుకుంటే నేను దాని నుంచి తప్పిపోను. ఈ రోజంతట్లో కూడా ఎక్కడ నేను పొరపాటు లేకుండా నేను బ్రతికుండడానికి, నీలో బ్రతికుండడానికి నాకు కృప చూపించయ్యా అని ప్రార్థించుకుందాం. మనలో ప్రతి ఒక్కరికి ఇది కావాల్సిందే. అసలు ఇది లేకపోతే ఇక క్రైస్తవమే లేదు. మనల్ని అడుగడుగున రక్షించేది ఎవరంటే ఈ వాక్యం అనే ఖడ్గాన్నే మనం ధరిస్తాం మనసులో. కాబట్టి దాన్ని అనుసరిస్తూ అది మన పాదాలకు దీపంలాగా ఉండి మన దారిని సరళం చేస్తూ చక్కగా వెలుగులో మనల్ని నడిపిస్తూ ఉంటుంది. చీకట్లోకి మన అడుగు పడనివ్వదు. రోజంతట్లో ఇలాంటి నడిపింపు కోసం మనం ప్రార్థిద్దాం, ధ్యానిద్దాం. ఒక చిన్న ప్రార్థన ద్వారా ముగించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. నీ వాక్యపు వెలుగులో ప్రతి క్షణము మేము ఒక సైనికుల్లాగా అలర్ట్గా ఉండి మేము పడిపోకుండా ఈ ఆత్మీయ పోరాటంలో ముందుకు సాగడానికి మాకు కృప చూపించండి. మా జీవితము ఈ లోక సంబంధమైనది కాకుండా పరలోకాన్ని చేరుకోవడానికి మేము ప్రయాణించే యోధుల్లాగా అడుగడుగున నీ వాక్య ఖడ్గము, మీ వాక్య దీపము మాకు వెలుగగునట్లుగా సహాయం చేయమని
నీ ఆజ్ఞలు పాటించడానికి, దాని ద్వారా మేము నీ పరలోకం వరకు జీవించడానికి, నీ రాజ్యం వచ్చే వరకు నేను జీవించి ఉండడానికి, నీలో జీవించి ఉండడానికి కృప చూపించమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ రోజంతట్లో ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. మీరు ఎక్కడన్నా జారిపోతారేమో అనుకున్న సందర్భంలో ఇది మనల్ని ఆదుకుంటుంది. చాలా గట్టిగా యేసయ్యకు కట్టుకునే ఉండే విధంగానే ఉంచుతుంది. మళ్ళీ యేసయ్య కృప ఉంటే మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.